మామూలుగా ఏ మనిషికైనా, ఎలాంటి మనిషికైనా, ఏ పని చేసుకునే వాడికైనా సరే వాళ్ళ పెట్టుబడి ఏంటంటే వాళ్ళ బ్రెయినే వాళ్ళ పెట్టుబడి. కాకపోతే చాలా మందికి ఆ విషయం తెలియదు. ఇక్కడ నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటంటే, మనం ప్రత్యక్షంగా మన బుర్రను పాడు చేసుకునే అలవాట్లు కొన్ని ఉంటాయి. వాటిలో మందు తాగడం అవ్వచ్చు. మామూలుగా మందు తాగితే మన బుర్ర అసలు పని చేయదు. అందులోనూ ఆ బుర్ర మామూలు ప్రపంచం రావడానికి 24 గంటలు టైం పడుతుంది. అలాగా మనకి తెలియకుండా మన బుర్రని చాలా విధాలుగా మనం పాడు చేసుకుంటూ ఉంటాం. ఇదంతా బానే ఉంటుంది. కానీ అసలు ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా చాలా పద్ధతిగా ఉండే వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బుర్రని పాడు చేసుకుంటారు. ఈ రోజు నేను చెప్పబోయే పాయింట్ కూడా అదే. మీకు తెలియకుండా మీరు మీ బుర్రని పాడు చేసుకుంటున్నారు. మీ బుర్రని పాడు చేసుకోవటం అంటే నెగిటివ్ థాట్స్ అన్నమాట. అంటే అవి కూడా మనకి చాలా హాని చేస్తాయి. నిజం చెప్పాలంటే మందు తాగడం కన్నా, సిగరెట్ తాగడం కన్నా, వాటన్నిటికన్నా భయంకరమైన 3 నెగిటివ్ థాట్స్ ఉంటాయి. అవి గనక మీ బుర్రలో ఇప్పుడుంటే వాటిని తీసేయండి. ఒకవేళ వస్తే మాత్రం వాటిని రానికుండా చూడండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ బుర్రని మీరు పాడు చేసుకుంటున్నారు. ఫస్ట్ మీ బుర్రలో నుంచి మీరు తీసేయాల్సిన మొట్టమొదటి నెగిటివ్ థాట్ ఏంటంటే ద ట్రాప్ ఆఫ్ ఐ యామ్ నాట్ గుడ్. మామూలుగా మనం మనల్ని తక్కువ అంచనా వేసుకోవటంలో మనకు మించిపోతాం అనమాట. ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని తక్కువ అంచనా వేయరు. ఒకవేళ వేసినా కూడా అంత తక్కువ అంచనా వేయరు. కానీ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవటంలో మామూలుగా వేసుకోము. మనకు అసలు ఏమి చేత కాదు, మనం వల్ల కాదని చెప్పేసి అవతలి వాళ్ళనే హీరోగా చూస్తాం తప్ప ఏ రోజు మనలో ఉన్న హీరోని మనం గుర్తించము. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మనలో కూడా ఒక హీరో ఉంటాడు. వాడికి కూడా స్పెషల్ టాలెంట్ ఏదో ఒకటి ఉంటుంది. కాకపోతే ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు అది రికగ్నైజ్ చేయరు. ఇక మన సంగతి అంటామా, మనం అసలు రికగ్నైజ్ చేయం. ఎందుకంటే మనకి ఇష్టమైన పనిని మన జీవితంలో మనం కేవలం 1 గంట 2 గంటలో చేస్తాం. ఉదాహరణకి క్రికెట్ బాగా ఇష్టం అనుకోండి, మహా అయితే 2 గంటలు క్రికెట్ ఆడతాం. సినిమా అంటే బాగా ఇష్టం అనుకోండి, మహా అయితే 3 గంటలు చూసి వదిలి పెడతాం. కానీ నేను సినిమా డైరెక్టర్ అవ్వగలను, లేకపోతే నేను ఒక పెద్ద క్రికెటర్ అవ్వగలను అని చెప్పేసి మనలో ఉన్న టాలెంట్ ని మనం బయటికి తీసుకొచ్చి మనం ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి మనతో మనం అసలు చెప్పుకోము. సో మనతో మనమే చెప్పుకున్నప్పుడు మిగతా వాళ్ళు ఎలా చెప్తారు? కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఐఎమ్ నాట్ గుడ్ అనే ట్రాప్ నుంచి దయచేసి బయటికి రండి. మీ మనసులో ఉన్న ఆ నెగిటివ్ థాట్ ని తీసి పక్కన పడండి. బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. అదేంటంటే, ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చి పీకిన వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే అని చెప్పేసి. కాబట్టి మీరు దేన్నైతే ఇష్టపడతారో, ఏ ఫీల్డ్ నైతే ఇష్టపడతారో, ఆ ఫీల్డ్ లో ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చి అక్కడ వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్న వాళ్ళే తప్ప అందులోని పుట్టి, అందులోని పెరిగి, అందులో ప్రూవ్ చేసుకున్న వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మీరు అసలు తక్కువ చేసుకోమాకండి. అలా చేసుకుంటే మాత్రం మీకు తెలియకుండా మీ బ్రెయిన్ ని మీరే డ్యామేజ్ చేస్తున్నట్టు. ఎందుకంటే జీవితంలో మనం సక్సెస్ అవటం అనే విషయం కాస్త పక్కన పెడితే కనీసం కార్ డ్రైవింగ్ చేయడానికి కూడా మనకు ధైర్యం సరిపోదు. కాబట్టి మిమ్మల్ని మీరు అసలు తక్కువ అంచనా వేసుకోమాకండి. ఇక రెండో నెగిటివ్ థాట్ ఏంటంటే ది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. మామూలుగా అపజయం అంటే ప్రతి ఒక్కడికి భయం ఉంటుంది. అలా భయం ఉండటం వల్లే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తాము. కాకపోతే ఒక పని మొదలు పెట్టక ముందు మనం సక్సెస్ అవుతామో లేదో అని డౌట్ పడటం వేరు, మనం ఖచ్చితంగా ఫెయిల్ అవుతామని చెప్పేసి మీకు మీరు చెప్పుకొని మీలో ఉన్న ఎనర్జీ మొత్తం మీరు తీసేసుకోవడం వేరు. నేనేం చెప్తానంటే, ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతారు. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతూనే ఉంటారంటే నేను అసలు నమ్మను. కాబట్టి ఫెయిల్యూర్ అనే ఒక భయం మన మనసులో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తాము. ఖచ్చితంగా మనం చేసే పనిలో సక్సెస్ అవుతాము. కానీ మన వల్ల కాదేమో, మనం తప్పకుండా ఫెయిల్ అవుతాము అని చెప్పేసి మనం అసలు ఆ పని చేయకుండానే మీ ఫెయిల్యూర్ ని మీరు అంగీకరించేసి అసలు ఆ పని చేయకపోతే ఎలా చెప్పండి? కాబట్టి నేనేమంటానంటే, ప్రతి ఒక్క మనిషి ఎప్పుడు సక్సెస్ లో ఉండడు. ఒకవేళ సక్సెస్ లో ఉన్న వాళ్ళని చూపించి ఇప్పుడు రాజమౌళి గారి సినిమాలన్నీ హిట్ అయిపోతున్నాయి కదా, మరి ఆయన ఫుల్ సక్సెస్ లో ఉన్నాడు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ వాళ్ళ నాన్నగారు ఒక సినిమా తీసిన తర్వాత అందులో వాళ్ళు చాలా డబ్బులు నష్టపోయిన తర్వాత రాజమౌళి గారు ఒక నిర్ణయం తీసుకున్నారంట. అదేంటంటే, మనం ఒక పని చేసేటప్పుడు అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో అనేది మన చేతుల్లో ఉండదు. కేవలం పని చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ పనిని మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్ గా చేస్తే మాత్రం అసలు ఫెయిల్ అవడానికి ఆస్కారమే లేదని చెప్పేసి మనం ఒక పనికి చేయాల్సిన పని కన్నా ఎక్కువ పని చేసి, అంటే నా ఉద్దేశం కష్టపడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నిజం చెప్పాలంటే మనం ఒక రన్నింగ్ రేస్ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాం అనుకోండి, అది కూడా 5 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ అనుకోండి. మనం 5 కిలోమీటర్ల పరుగు పందానికి మాత్రమే ప్రిపేర్ అయ్యాం అనుకోండి, ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. కానీ 7 కిలోమీటర్ల పరుగు పందానికి ప్రిపేర్ అయిపోయాం అనుకోండి, అందులో మనకి గెలిచే ఛాన్సులు ఎలాగుంటాయి? కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ టు ద 11th మైల్. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకొని నేను గెలుస్తానో లేదో అని చెప్పి భయపడిపోయి అసలు పోటీకే మీరు రాకపోతే నిజంగా ఓడిపోతారండి. మీరు ఓడిపోవడానికి కారణం మీరే. కానీ మీరు
దేన్నైతే ఈ టార్గెట్ అనుకుంటున్నారో దానికి డబుల్ ప్రాక్టీస్ చేశారనుకోండి, ఒకటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, రెండు గెలుపన్న వస్తుంది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా మూడో నెగిటివ్ థాట్ ఏంటంటే, మనం ఏ పని మొదలు పెట్టినా ఐ డూ ఇట్ లేటర్ అని మనకు మనం చెప్పుకోవడం అనమాట. నేను తర్వాత చేస్తాను అని చెప్పేసి మనకి మనం సర్ది చెప్పుకోవటం వల్ల సంకనాగిపోయేది మనమే, అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు రేపు చేయాల్సిన పనిని కుదిరితే ఈ రోజు చేసుకోండి అమ్మా. ఎందుకంటే ఈ ప్రపంచం ఎలా పరిగెడుతుందో మీ అందరికి నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ 2024లో మనుషులు ఎలా ఆలోచిస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారని చెప్పేసి మీరు బయటకు వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే 24 గంటల్లో ప్రతి గంట ప్రతి నిమిషం మనకి చాలా ఇంపార్టెంట్. వచ్చే నిమిషం చూసుకుందాం అని చెప్పేసి ఈ నిమిషాన్ని మీరు వృధా చేస్తే నష్టపోయేది మీరే. కాబట్టి నేను తర్వాత చేస్తాను, ఆ తర్వాత చేస్తానని చెప్పేసి మీకు మీరు సర్ది చెప్పుకొని మీరు సమయాన్ని వృధా చేస్తే మాత్రం నాకు తెలిసినంత వరకు మీరు జీవిత లక్ష్యాలు లేకుండా అన్నిటినీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చోవడం బెటర్. ఎందుకంటే అంత ప్రశాంతత కావాలన్నా కూడా మనం చాలా కష్టపడాలి పాపం. అందుకనే యోగాలు, ధ్యానాలు, మెడిటేషన్ అని చెప్పేసి రకరకాలు చేస్తూ ఉంటారు. సో నీకు ప్రశాంతత కావాలన్నా కూడా నువ్వు ఒక చోట కూర్చొని కూడా కష్టపడాలి, అది కూడా కష్టమే. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు ఏదైనా పని ఉంటే, మీకు ఏదైనా టార్గెట్ ఉంటే, మీకు ఏదైనా లక్ష్యం ఉంటే దానికోసం ఈ క్షణం నుంచే పరిగెత్తడం మొదలు పెట్టండి, పని చేయటం మొదలు పెట్టండి. అలా చేయటం వల్ల ఈ ప్రపంచంలో బాగుపడే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా మీరే. కాబట్టి మీ బ్రెయిన్ లో ఉన్న ఈ 3 నెగిటివ్ థాట్స్ ని కనుక తీసి పక్కన పడేస్తే మీ జీవితంలోకి ప్రశాంతత, ఆ తర్వాత సక్సెస్, ఇంకా ముఖ్యంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్లో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనుకుంటే, ఏ వీడియో కావాలనుకుంటున్నారో ఆ వీడియో ఐడియాని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.